తమిళనాడు తరహా రాజకీయం ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే అలాగే ఉంది, కానీ ఇంతకు ముందు అయితే కంప్లీట్ తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అంటారు కదా. ఇప్పుడు ఆ బాణీలోకి మనం వెళ్ళిపోయాము, ఆ ధోరణి కనిపిస్తోంది. ఈ మాట నేను 3 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నా. తమిళనాడు రాజకీయమే మన ఆంధ్రాలో జరుగుతుంది. వ్యక్తుల స్వభావాలు జరుగుతున్నటువంటిది. సంపూర్ణ రైతు రుణమాఫీ, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అన్నటువంటిది ఓ పెద్ద తాయిలమే కదా చంద్రబాబు నాయుడు 2014 అధికారంలోకి రావడానికి. ఆ తాయిలాలతోనే అధికారంలోకి వచ్చారు. అంటే అక్కడ ఎలా అయితే ఉచితాలు అప్పట్లో ఇచ్చి ప్రోత్సహించి జనాల్ని కన్వర్ట్ చేశారో మైండ్, ఇక్కడ కూడా ఆ తరహా రాజకీయాలు 3 ఏళ్ల క్రితం మొదలు పెట్టారు వీళ్ళు. కాదు, అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉంది. వాళ్ళు ఉచితం ఇస్తారు, మనం సంక్షేమం ఇస్తాం. అది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడంలో పొరపాటు పడుతున్నారు. ఉచితం అంటే ఏంటంటే నీకు ఇప్పుడు ఏసీ ఇస్తారు, వాళ్ళు కూలర్ ఇచ్చారు ఒకసారి. అవును, చివరికి అక్కడ గోడ గడియారాలు, కుక్కర్లు. సూళ్ళూరుపేట, నెల్లూరు, తర్వాత నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట, చిత్తూరు దగ్గర బోర్డర్స్లో చాలా చీప్ అండ్ బెస్ట్కి హై క్వాలిటీ దొరుకుతాయి ఎక్విప్మెంట్. తమిళనాడులో ఒక పథకం ఇంప్లిమెంట్ అవగానే అవన్నీ ఇక్కడికి తెస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్లు ఇచ్చారు ఆ మధ్యన, 15,000 20,000కి ల్యాప్టాప్లు వచ్చినాయి.